అమరావతిలో ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన నేడు ఎస్ఐపిబి సమావేశం. 9న జరగాల్సిన కేబినెట్ సమావేశానికి ముందే నిర్ణయాలు తీసుకోనున్న సీఎం. తెలంగాణ అంతటా ఈరోజు పెద్ద ఎత్తున వన మహోత్సవం 2025 కార్యక్రమం. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రుద్రాక్ష మొక్క నాటి వన మహోత్సవం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికలో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని ప్రకటన. తెలంగాణ ప్రాజెక్టులకు సాయం కోరుతూ రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన. 1/2 డజన్ మంది కేంద్ర మంత్రులతో భేటీకి సన్నాహాలు. యూరియా, బనకచెర్ల మెట్రో రైలు 2వ దశ మీద చర్చలు. నెల్లూరులో వీఆర్సీ మోడల్ స్కూల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. అత్యాధునిక సౌకర్యాలకు అభినందనం. P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణిని సత్కరించిన లోకేష్. నెల్లూరులో 2వ రోజు ఘనంగా రొట్టెల పండుగ. పెద్ద ఎత్తున జరిగిన ఏర్పాట్లకు తగినట్టే భారీగా తరలివస్తున్న ప్రజలు. ఈ రోజు రొట్టెల పండుగలో పాల్గొంటున్న మంత్రి లోకేష్. ఎల్లుండి వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు అనుమతి. మార్కెట్ యార్డు చిన్నది కావడంతో 500 మందికే అనుమతి. ర్యాలీలు, రోడ్ షోలు చేయకుండా పోలీసుల నిబంధన. నారా లోకేష్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు. కార్పొరేట్ సంస్థల నిధులతో బీఆర్ హైస్కూల్ అభివృద్ధి చేసి మున్సిపల్ హైస్కూల్ అంటున్నారంటూ అభ్యంతరం. మంత్రి నారాయణ కార్పొరేట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్య. జగన్ రెంటపాల పర్యటన కేసులో సత్తెనపల్లికి మాజీ మంత్రి పేర్ని నాని. సింగయ్య మృతి కేసులో నిందితునిగా నమోదు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మీద ఆర్జేడీ, తృణమూల్ సహా ప్రతిపక్షాల అభ్యంతరం. సుప్రీంకోర్టులో పిటిషన్. 10న అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు సుముఖత. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం 10వ తేదీకి వాయిదా. వరంగల్ కార్పొరేషన్ సమావేశం కారణంగా అక్కడ కీలక నేతలతో భేటీ కుదరదని వాయిదా. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం. రేపు గేట్లు ఎత్తబోతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కనకవీడిలో మొహరం వేడుకల్లో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ. కట్టెలు, కారంతో పరస్పరం దాడులు. 2 పార్టీలకు చెందిన 7గురికి గాయాలు. మహబూబాబాద్ జిల్లాలో వందేమాతర్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో తప్పిన ముప్పు. తాళ్లపూసపల్లి స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టి నిలిచిపోయిన రైలు. ఎద్దును తొలగించి రైలును పంపించిన రైల్వే సిబ్బంది. 9న దేశవ్యాప్త సమ్మెలోకి పారిశుద్ధ్య కార్మికులు. 9న సింహాచలం గిరి ప్రదక్షిణ విధులకు హాజరు కాబోమని జీవీఎంసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్న జీవీఎంసీ. ములుగు జిల్లాలో ఈ రోజు మంత్రుల పర్యటన. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్. అల్లర్లు జరగకుండా ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. 12వ రోజున కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్ మీద మహేష్ బాబు ఫోటో చూసి మోసపోయామన్న బాధితుడు. 3వ ప్రతివాదిగా మహేష్ బాబు సోమవారం విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. ఈరోజు తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. మరో 3 రోజుల పాటు వర్ష సూచన. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. 2029-2031 ప్రపంచ అథ్లెటిక్స్ కు భారత్ బిడ్. ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేయాలని నిర్ణయం. 2026లో ఆతిథ్య హక్కులపై ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకటన. అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు. 4 రోజుల్లో 70,000 మంది దర్శనం. ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కాశ్మీరీలు. గత ఉగ్రవాదుల నేపథ్యంలో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటు. తమిళనాట ఒంటరి పోరు ప్రకటించిన విజయ్. ఆ పార్టీకి తాత్కాలిక విరామం ప్రకటించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ కలిసి పనిచేసే అవకాశం. హిమాచల్లో వర్ష బీభత్సం. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇప్పటి వరకు హిమాచల్లో వరదల్లో 75 మంది మృతి. వరదల కారణంగా 700 కోట్ల నష్టం. బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ. పెహల్గాం దాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు. అంతర్జాతీయ ఉగ్రవాదం మీద సమగ్ర ఒప్పందాన్ని ఆమోదించాలని బ్రిక్స్ దేశాల పిలుపు. వాణిజ్య ఒప్పందాల మీద ట్రంప్ కఠిన వైఖరి. ఆగస్టు 1 నుంచి అధిక సుంకాలు అమలు. ఒప్పందాలు వేగవంతం చేయాలని వాణిజ్య భాగస్వామ్య దేశాలకు సూచన.